గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు వినండి. ఐ లవ్ జగన్ అన్న. ఎవతురా అదే అన్నం అంటుందే మళ్ళా ముద్దెడతానంటుందే ఏడ దొరికింది సంతరా ఇదే సీరెడ్డి ఎవరండి సీరెడ్డి అసలు? ఈడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ సామాన్లు అమ్ముకునేటువంటి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సీరెడ్డి ఎవరండి సీరెడ్డి అసలు? ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియగలుగుతాను. వాళ్ళు చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ కానీ ఇంటర్వ్యూ అడుగు. ఊరుకో నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అడుగుతాను. జగన్ అన్న ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియగలుగుతాను. ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియదు. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుని చెప్పేవాడిని నేను. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాలి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా? దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం? ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా ఇద్దరిని గంటలో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. శ్రీరెడ్డి, బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంట. ఈ మొఖం బోగ్గాడు చెప్తా ఏంటి సార్ అది? కాదంట. ఈ మొఖం బోగ్గాడు చెప్తా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుని చెప్పేవాడిని నేను. తెలివిలేని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకోను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మామూలుగా చేసుకోను. చేసుకున్నావు మరి? ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నిజంగా చెప్పాలంటే బోరుగడ్డ ఒక 10 ప్రెస్ మీట్లో బూతులు మాట్లాడు. కానీ శ్రీరెడ్డి 3-4 లైవ్ పెట్టడం, తిట్టడం, వందల వీడియోలు, కొన్ని వేల వీడియోలు రిలీజ్ చేసి ఓరా ఎరుపు నా కొడక మీసాలు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తావా? ఓరా ఎరుపుకు లంజా కొడక పో. వీడియోలు చేసి ఎక్కువ బూతులు మాట్లాడింది, ఎక్కువ సార్లు కించపరిచింది ఈ శ్రీరెడ్డే. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సంబంధం లేదు అన్నప్పుడు మరి మొన్న మధ్య మాకు పేటిఎం డబ్బులని ఆగిపోయినాయి, మేము ఇబ్బందులు పడతా ఉన్నాము, మమ్మల్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవట్లేదు, పేమెంట్లు మాకు ఇచ్చేసేయండి, తినడానికి తిండి కూడా లేదని శ్రీరెడ్డి ఎందుకు వీడియో పెట్టింది? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వెంటనే సజ్జల భార్గవ్ రెడ్డి శ్రీరెడ్డికి ఫోన్ చేసి ఆవిడకి ఏవైతే పేటిఎం బకాయిలన్నీ ఉన్నాయో ఆ బకాయిలన్నీ క్లియర్ చేసి మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. దయచేసి తల్లి ఆ వీడియో తీసేయమ్మా, డ్యామేజ్ జరుగుతూ ఉందని చెప్పేసి ఆ వీడియో ఎందుకు తీయించేశారు? పల్లె నుంచి ఎవరిని తిట్టాలి, ఈ రోజు ఏ అంశం మీద తిట్టాలి, మొత్తం స్క్రిప్ట్ పంపించి నెల వాళ్ళకి డబ్బులు మరి ఎందుకు ఇచ్చారు? మీ పార్టీకి శ్రీరెడ్డికి సంబంధం లేనప్పుడు మీ పార్టీ నుంచి ఎందుకు పేటిఎం డబ్బులు శ్రీరెడ్డికి వెళ్ళాయి? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చెప్పండి, శ్రీరెడ్డి ఎక్కడ పనిచేసింది? సాక్షిలో పనిచేసింది. డిఫరెన్స్ బిట్వీన్ సాక్షి అండ్ ఎనీ అదర్ పబ్లికేషన్ ఇస్ సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. నేను నమ్మనురా అడుగు తిరు సార్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బహుశా సభ్యత్వం లేకపోయిండొచ్చు, కానీ శ్రీరెడ్డిని ఎలా వాడాలో అలా వైసీపీ వాడేసుకుంది. సంబంధం లేకపోతే మీరేం చేయాలి?
రే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును వాడేసుకుని పార్టీకి అంత చెడ్డ పేరు అని అతని మీద యాక్షన్ తీసుకోవాలిగా మీరు. మంచి ఏదైనా నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు. ఓకే ఓకే మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. సార్ ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.